ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్ thumbnail మీద చూశారు కదా, ప్రీమియం స్టాక్ స్క్రీనర్ అనేది ఇంట్రాడే స్టాక్స్ కోసం నేను చార్టింగ్లో 4 స్క్రీనర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 2 స్టాక్స్ బయ్యింగ్ కోసం స్టాక్స్, 2 సెల్లింగ్ స్టాక్స్ కోసం చేయడం జరిగింది. ఓకే, ఇది ప్రీమియం స్క్రీనర్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఏ ఫ్రీ స్క్రీనర్. ఓకే, అదేవిధంగా ఇందులో స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ని మనం ట్రేడింగ్ వ్యూలో ఒక ఇండికేటర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ స్టాక్స్ మీద ఈ ఇండికేటర్ని మీరు అప్లై చేస్తే బయింగ్ అండ్ సెల్లింగ్ సిగ్నల్స్, టార్గెట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది కంప్లీట్గా మీకు స్టాక్ సెలెక్షన్ ప్లస్ అదేవిధంగా దాంట్లో ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, అది మొత్తం ఇందులో వచ్చేస్తుంది. సో ఇది మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. నేను మీకు లింక్ అనేది పంపిస్తాను స్టాక్ స్క్రీనర్కి, అదేవిధంగా ఇండికేటర్ కూడా షేర్ చేస్తాను. సో మీరు ఎవ్రీడే 9:45 తర్వాత ఒక్కసారి ఆ స్క్రీనర్ని రన్ చేసుకొని ఆ ఇండికేటర్ని ఆ స్టాక్ మీద వేసుకుంటే మీకు డైరెక్ట్గా సెల్లింగ్ అండ్ బయింగ్ సిగ్నల్స్ వచ్చేస్తాయి. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఫ్రీ కాదు ఫ్రెండ్స్, దయచేసి గుర్తుంచుకోండి, ఇది ఫ్రీ కాదు, ఇట్స్ ఏ పెయిడ్ వన్. ఓకే, నేను ఇంకా ఫ్రీ అనేది తలుచుకోలేదు ఫ్రెండ్స్. చాలామంది మన ఫ్రీని యూజ్ చేసుకొని కమర్షియలైజ్ చేస్తున్నారు. సో అందుకని నేను ఇంకా ఫ్రీగా నేనేం చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఓకేనా, క్లియర్. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే దీనికోసం మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేస్తే నేను దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, క్లియర్. ఇక డైరెక్ట్గా దీని మీదకి వెళ్ళిపోదాం. స్టాక్ స్క్రీనర్తోనే ఎట్లా మనం స్టాక్స్ని ఇంట్రాడేలో ఎట్లా ఫిల్టర్ చేస్తాము అనేది, బయింగ్ స్టాక్స్ని ఎట్లా, సెల్లింగ్ స్టాక్స్ని ఎట్లా చూపెడతాను, ఆ తర్వాత ఆ స్టాక్ మీద ఇండికేటర్ వేసి చూపెడతాను. ఓకే, రైట్, క్లియర్. ఫస్ట్ మనం దీని మీదకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం స్క్రీనర్ మీదకి వెళ్దాం. స్క్రీనర్ మీదకి వెళ్తే నేను పంపించే లింక్లో మీకు ఇట్లా వస్తుంది. ఇందులో మీకు ఎట్లాంటి ఇది రాదు. సో మీరు జస్ట్ ఏం చేయాలి, 9:45 తర్వాత ఎవ్రీ 15 మినిట్స్ 20 మినిట్స్కి ఒకసారి రన్ చేసుకుంటూ ఉంటే మీకు స్టాక్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా కింద ఫస్ట్ 9:40 10 o'clock ఒక 2 స్టాక్స్ రావచ్చు, తర్వాత ఇంకో 2 యాడ్ అవ్వచ్చు, తర్వాత అట్లా ఎవ్రీ 15 మినిట్స్ 20 మినిట్స్కి ఒకసారి రన్ చేస్తుంటే కొత్త స్టాక్స్ యాడ్ అవుతుంటే దాని మీద మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రైడే నాడు ఇప్పుడు చూడండి, ఇది సెల్లింగ్ సైడ్ స్టాక్, ఇది రైట్, సెల్లింగ్ సైడ్ స్క్రీనర్ ఇది. సో ఇది ఫస్ట్ స్క్రీనర్. సెకండ్ స్క్రీనర్ కూడా మీకు చూపెడతాను, ఇది సెకండ్ స్క్రీనర్. ఏది సెల్లింగ్ సైడ్ స్క్రీనర్, ఇదిగోండి, ఇది సెకండ్ స్క్రీనర్. ఓకే, ఇది సెకండ్ వన్. అట్నే బయింగ్ సైడ్కి 1, బయింగ్ సైడ్ 2, ఇదిగోండి బయింగ్ సైడ్ 1, 2 అట్లా ఉంటాయి. సో మనం సెల్లింగ్ సైడ్ వాడాలా, బయింగ్ సైడ్ వాడాలా అనేది మనం ఆ రోజు నిఫ్టీని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. నిఫ్టీ డౌన్ సైడ్ ఉందంటే బయింగ్ సెల్లింగ్ చూస్తాము, గ్రీన్ సైడ్ ఉంటే బయింగ్ చూస్తాం. ఓకే, సో మొన్న ఫ్రైడే నాడు మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి, మీకు ఫ్రైడే నాడు మనకి నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పడిపోయింది కాబట్టి సో మనం సెల్లింగ్ సైడ్ బయింగ్ సైడ్ కన్నా కూడా సెల్లింగ్ సైడ్ స్టాక్స్నే చూస్తాం. సో ఫస్ట్ నేను సెల్ సైడ్ది ఫస్ట్ స్క్రీనర్ రన్ చేస్తాను, తర్వాత సెకండ్ స్క్రీనర్ రన్ చేసి చూపెట్టి 9:45 తర్వాత మీరు ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి రన్ చేస్తే ఫస్ట్ ఒక 2-3 స్టాక్స్ వస్తాయి, తర్వాత ఇంకో 2 వస్తాయి, అట్లా యాడ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మనకి యాడ్ అయినాయి. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక స్టాక్ పిక్ చేసుకోండి. సరే ఇప్పుడు ఇవన్నీ సెల్లింగ్ సైడ్ స్టాక్స్ కాబట్టి సో మనం ఏదైనా ఒక ర్యాండమ్గా పిక్ చేసుకోండి. సో మనం ఏం పిక్ చేద్దాం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిక్ చేద్దాం. ఓకే, సరే ర్యాండమ్గా ఒకటి పంజాబ్, ఇవ్వండి ఆల్రెడీ ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిక్ చేసే ఉంది, కరెక్ట్. ఇట్లా మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు మనకి ఇందులో బయింగ్ ఎక్కడ, సెల్లింగ్ ఎక్కడ తెలవాలి కదా, దానికోసం నేను ఇండికేటర్ కూడా తయారు చేశాను కదా. సో స్కానర్ ప్లస్ ఇండికేటర్ 2 ఇస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఇండికేటర్ని మీరు సెల్లింగ్, ఇక్కడ బయింగ్ స్టాక్స్కి అయితే బై ఇండికేటర్ చేస్తాను, సెల్లింగ్ అయితే సెల్ ఇండికేటర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెల్ ఇండికేటర్ ఓపెన్ చేశాను. చూడండి క్లియర్గా నాకు, అంటే ఇది మొత్తం ఇంకా టార్గెట్స్ అవి ఇంకా ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్. ఇండికేటర్లో నేను ఫిక్స్ చేస్తాను ఒక వన్ డేలో, రేపులో నేను టార్గెట్స్ కూడా ఫిక్స్ చేసేస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే సెల్లింగ్ స్టాప్ లాస్ 2 పెట్టాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెల్ చేస్తాను, చూడండి ర్యాలీ. సో ఇందులో టార్గెట్స్ అనేది నేను ఫిక్స్ చేస్తే అవి కూడా మీకు వచ్చేస్తాయి ఇక్కడ. సో మీకు ఫ్రీ, ఇదే స్టాప్ లాస్. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఎగ్జిట్. సో దీని కింద ఒకటి క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఎంట్రీ, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయిందంటే అట్లా. సో మీ అందరికి తెలిసిందే మన ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది. సో ఇట్లా తీసుకుంటాం. సో ఇంకొక స్టాక్ కూడా 3-4 స్టాక్స్ చూపెడతాను మీకు, తర్వాత ఇంకో స్క్రీనర్లో కూడా ఎట్లా వచ్చినాయి. ఇప్పుడు సిఈఎస్సి తీసుకుందాం, ర్యాండమ్గా ఒకటి పిక్ చేద్దాం అనుకున్నాం కదా. సిఈఎస్సి ఇక్కడ టైప్ వెళ్ళి సిఈఎస్సిని చూద్దాం. సిఈఎస్సి లిమిటెడ్ చూడండి, నాకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది. క్లియర్, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ చూడండి. కాకపోతే ఇక్కడ ఈ కాస్త నాకు ఇక్కడ 2 పడ్డ తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, చూడండి రైట్. సో అందుకని ఇందులో స్టాప్ లాస్లు అనేది కొట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది తీసుకుంటే మీరు స్కానర్ అంటే ప్రీమియం ఇది తీసుకుంటే ఇండికేటర్.
ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం ర్యాండమ్గా. ఇంకోటి ఏంటి, బ్రిటానియా ఉంది, రైట్? బ్రిటానియా. సో ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ బ్రిటానియా అనేది టైప్ చేద్దాం. బ్రిటానియా. ఓకే, బ్రిటానియా. బ్రిటానియాలోకి వెళ్ళి చూస్తే చూడండి, నాకు ఇక్కడే వచ్చింది నాకు ఎంట్రీ. చూడండి క్లియర్గా, క్లియర్ చూడండి. ఓకే, సో ఇట్లా మనకి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే రైట్, ఇంకోటి కూడా చూపెడతాను మీకు. ఇంకోటి ఏంటి, గోద్రేజ్ అగ్రోవెట్. చూద్దాం గోద్రేజ్ అగ్రోవెట్ ఎట్లా ఉంది అనేది చూద్దాం. సో ఇట్లా మీకు అర్థమవుతుందని చెప్పి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, అగ్రోవెట్, గోద్రేజ్ అగ్రోవెట్. ఓకే చూడండి, నాకు ఎంట్రీ ఎక్కడ వచ్చింది, గోద్రేజ్ దానికి ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది నాకు ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ కాస్త నేను తీసుకుంటాను. ఇదే స్టాప్ లాస్ అవుతుంది నాకు, ఇది స్టాప్ లాస్. ఓకే, సో ఇట్లా మన రిస్క్ని బట్టి మనం పెట్టాలా వద్దా అనేది మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా మనకి అట్లా ఏదంటే అది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇంకేమైనా ఉన్నాయి ఇందులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఫేమస్, రైట్? సో ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకసారి కూడా చూద్దాం ఏం జరిగిందో మన స్టాక్ ప్రకారం. ఎస్బిఐఎన్ కదా, ఎస్బిఐఎన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి ఎంట్రీ అనేది మనకు క్లియర్గా ఇక్కడ వచ్చింది, రైట్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇట్లా మనకి ప్రతిదీ యాక్యురేట్గా మనకి టార్గెట్స్తో సహా. దీన్ని నేను నాలుగో కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఒక 1 వీక్ 10 డేస్లో ఇది నాలుగో. అంటే మన ఇక ఒకసారి ఎంట్రీ వచ్చిందంటే ఇక డైరెక్ట్గా అదే తీసుకునేటట్టు చేసేస్తున్నాను ఇది. కాకపోతే ఇప్పుడు దాని గురించి ప్రస్తావించట్లేదు. ప్రస్తుతానికైతే ఓన్లీ స్టాక్స్ కోసం. ఇప్పుడు ఇది ఒక స్క్రీనర్ అయిపోయింది కదా, రెండో స్క్రీనర్ వెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ స్క్రీనర్, రైట్? సెకండ్ స్క్రీనర్లో మనకి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది కూడా మీరు 10 o'clock తర్వాత రన్ చేయండి. చేస్తే మీకు చూడండి ఇక్కడ వేరే స్టాక్స్ వస్తాయి కొన్ని. క్యూమిన్స్ వచ్చింది, ట్యూబ్ ఇండియా, కెనరా బ్యాంక్. అక్కడ కెనరా బ్యాంక్ రాలేదు కదా, ఇక్కడ కెనరా బ్యాంక్ వచ్చింది చూడండి. సో మనం వెళ్ళి కెనరా బ్యాంక్ ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేది. క్లియర్? అట్లా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎట్లా రెండు స్క్రీనర్స్ని మీరు రన్ చేసుకోండి, చక్కగా పనిచేస్తాయి. ఓకే, కెనరా బ్యాంక్. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకు ఎక్కడ వచ్చింది ఎంట్రీ, ఇక్కడే వచ్చింది, కరెక్ట్? ఇక్కడ ఎంట్రీ వచ్చింది చూడండి, ఫాల్ కెనరా బ్యాంక్. అట్లా రెండు స్క్రీనర్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, డీటెయిల్స్. సో ఇక్కడ ఒరాకిల్ ఫైనాన్షియల్స్ ఉంది. ఒకసారి ఒరాకిల్ ఫైనాన్షియల్స్ అందులో రాలేదు, ఇందులో వచ్చింది చూడండి. సో అందుకని ఏం చేస్తాం మనం, ఒకసారి ఓఎఫ్ఎస్ఎస్ రైట్, ఒరాకిల్. సో మనకి ఇక్కడ ఒరాకిల్ మనకి ఎంట్రీ ఇక్కడే వచ్చింది ఒరాకిల్ ఫైనాన్షియల్స్కి చూడండి. ఇది స్టాప్ లాస్ మనకి, కరెక్ట్? వన్స్ బ్రేక్ డౌన్ కిందకి వెళ్ళిపోయింది. సో ఇట్లా మీరు ఏదైనా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కూడా మీరు నేను చెప్పేది ఏంటంటే 9:45 తర్వాత పైన ప్లస్ దీనిపైన క్యాండిల్ ఒకటి క్లోజ్ అయితేనే మనం స్టాప్ లాస్ అయినట్టు. ఓకేనా? గుర్తుంచుకోండి. అవన్నీ మీరు తీసుకునేటప్పుడు నేను చెప్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఓకే, సో ఇట్లా ఇంత బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, క్లియర్? సో ఇది ఫ్రెండ్స్ మనం చేసింది. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో కూడా పనిచేస్తుంది. కాకపోతే ప్రస్తుతానికైతే దాన్ని నేను ఆపి పెట్టాను. నేను దాంట్లో కూడా ఇస్తాను మీకు ఖచ్చితంగా తర్వాత స్క్రీనర్. చూడండి నిఫ్టీలో కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది. చూడండి కిందకి డౌన్. ఓకే, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెడతాను. ఓకే, అదే బయింగ్ అనుకోండి, నిఫ్టీ బులిష్లో ఉందంటే మనం ఏం చేస్తాం, బై దాని చేస్తాం. ఓకే, క్లియర్? ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టాక్స్కే చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ ఇండెక్స్కి అయితే మీరు ఇది తీసుకోకండి, ఓన్లీ స్టాక్స్కి అయితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అట్నే బయింగ్ స్టాక్స్ కూడా మీరు కావాలి అంటే చూసుకోవచ్చు, చూపెడతా చూడండి, 2-3 చూపెడతాను. కాకపోతే బయింగ్ అనేది చేయకూడదు, అది కూడా ముందే చెప్తున్నాను నేను మీకు. ఓకే, ఈ నిఫ్టీ 500లో ఉన్న స్టాక్స్లో తీసుకున్నాను. ఇప్పుడు సినర్జీ ఇది ఉంది. ఓకే, ఇంటర్నేషనల్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఈ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇందులోకి వెళ్ళిపోయి మనకి ఇందులో సెల్లింగ్ చేయకూడదు, రైట్? మనకి ఇక్కడికి వెళ్ళిపోయి ఏం చేయాలి, SYGNE, కరెక్ట్? ఇదే మనం తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇండికేటర్ యాడ్ చేయకూడదు. దీన్ని ఏం చేయాలి, క్లోజ్ చేసేయాలి. చేసి బయింగ్ ఇండికేటర్ ఆన్ చేయాలి. చూడండి బయింగ్ ఇండికేటర్ ఆన్ చేస్తే క్లియర్. ఈవెన్ ఈ నిఫ్టీ ఎంత పడుతున్నా కూడా చూడండి మన ఇండికేటర్ అంటే చూపెడుతుందా. ఓకే, సో ఇది బయింగే చేయాలి, సెల్లింగ్ చేయకూడదు. ఎందుకంటే మనకి స్క్రీనర్లో బయింగ్ సైడ్ వచ్చింది కాబట్టి బయింగ్ చేయాలి. ఇంకోటి ఏమొచ్చింది, మ్యాక్స్ హెల్త్ ఏదో వచ్చింది కదా, కరెక్ట్? మ్యాక్స్ హెల్త్ కేర్ వచ్చింది. సో మ్యాక్స్ హెల్త్ కేర్లో మనం ఏం చేయాలి, బయింగే చేయాలి. మ్యాక్స్ హెల్త్ కేర్, కరెక్ట్? మ్యాక్స్ హెల్త్ కేర్, ఇది చూడండి. ఇందులో కూడా చూడండి మనకు బయింగ్ అనేది ఇక్కడ వచ్చింది, ఇది బయింగ్. ఓకే, ఇది స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఓకేనా? ఇది ఇక్కడ స్టాప్ లాస్.
ఒకవేళ కనుక మీకు స్టాప్ లాస్ కొట్టింది అనుకుంటే ఈ స్టాప్ లాస్ అనేది మీరు ఇచ్చేస్తారు. జనరల్గా ఏంటి అంటే మనకి 2 రెడ్ క్యాండిల్స్ 2 గ్రీన్ క్యాండిల్స్ పడితేనే మనం ఇందులో బయింగ్ అండ్ సెల్లింగ్ తీసుకుంటాం. ఎక్కడైనా 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయా ఫ్రెండ్స్ చూడండి, క్లియర్. నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది. కాకపోతే ఫస్ట్ మనం బేసిక్గా ఏంటి అంటే మార్కెట్ పడిపోయేటప్పుడు అసలు బయింగ్ అనేది ఆలోచించాం కాబట్టి సో అందుకని మ్యాక్స్ హెల్త్ అనేది మనం అసలు తీసుకోము. ఓకే, తీసుకున్నా కూడా ఒకవేళ స్టాప్ లాస్ కొడితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, నో ఇష్యూ. ఓకే, ఇందులో మీకు ఎంత ₹6 ₹7 మీకు స్టాప్. కాకపోతే ఇక్కడ చూడండి 2 గ్రీన్ పడ్డప్పుడు ఎంట్రీ వచ్చింది, అగైన్ ఇక్కడ 2 రెడ్ పడితే మనం ఎగ్జిట్ చేయాలి. కానీ అక్కడ 2 రెడ్ అనేది నాకు కనబడట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ స్టాప్ లాస్ అనుకుంటే ఇచ్చేసేయండి, నో ఇష్యూస్. ఓకేనా, క్లియర్. సో ఈ రకంగా మన ప్రీమియం స్క్రీనర్ అండ్ ఇండికేటర్ చాలా బాగా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి మీరు ఒకసారి 2-3 సార్లు ఆలోచించుకొని మీరు నాకు కాంటాక్ట్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.